సమాఖ్య భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. వనపర్తి జిల్లా మదనపురం మండల కేంద్రంలో నూతన మహిళా సమాఖ్య భవనాన్ని దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే గౌని మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పదవీ విరమణ చేసిన ఎంపీపీ పద్మావతి వెంకట్ నారాయణ మరియు ఎంపీటీసీ లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులుగా మండల అభివృద్ధికి పాటుపడినందుకు అందరికీ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నానని ఆయన అన్నారు. ఇక్కడ అధికారులు కూడా మీకు పూర్తి స్థాయిలో అవేర్నెస్ కల్పిస్తారు. ఆ ట్రైనింగ్ క్యాంప్స్ కూడా ట్రైనింగ్ గురించి అడిగారు. తప్పకుండా మీకు ఏదైనా రిక్వైర్మెంట్స్ సంబంధించిన ట్రైనింగ్స్ కూడా అందులోనే ట్రైనింగ్ చేయబోతామా. దాదాపు మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రభుత్వం వచ్చిన 2 రోజుల్లోనే ఆర్టీసీ బస్ వల్ల ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించారు. మహిళలకు వాళ్ళు ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి ఈరోజు 500 రూపాయలకి సీరియల్ కాబోతా ఉన్నారు. అదేవిధంగా కరెంటు బిల్లు కూడా మీరే ప్రారంభించి అంటే ఇళ్లలో ఉంటే మీరే కాబట్టి మీరే ఇళ్ళని చక్కదిద్దుకున్నారు కాబట్టి 200 ఇళ్ళ కరెంటు కూడా అన్నట్టు ఉచితంగా ఇస్తాము. అది అందరికీ కూడా ఈరోజు ప్రభుత్వం కల్పిస్తాము. సో త్వరలోనే ఇంకా మహిళలకు సంబంధించి మీకు ఏదైతే ప్రభుత్వ పరంగా ఆ రోజు ఆరోగ్యాలలో చెప్పిన విషయం ఏదైతుందో అది కూడా చేయబోతామని అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు లక్షల కోట్ల దోపిడీ చేసేసి మొత్తం దివాలా దించేసి మీకు తెలుసు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా మీరు చూస్తున్నాం. ఎవ్రీ డే పనిచేస్తున్నాం, అందులో నిత్యం పనిచేస్తున్నాం. మేమంతా కూడా ఎవ్రీడే ఉదయం నుంచి సాయంత్రం చూస్తున్నాం. వాట్సాప్లో కూడా ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా 18 లక్షల కూడా ఈరోజు పారదర్శకంగా అన్ని వర్గాలను ఆదుకోవాలని, ముఖ్యంగా మహిళలను ఆదుకోవాలని లక్ష్యంతో మేము పనిచేస్తా ఉన్నాం. మీ సహకారం కూడా చాలా ముఖ్యం. మాకు అన్ని రకాలుగా సహకరించండి. ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని ఆర్థికంగా ఎదిగాలి అంటే ఆర్థికంగా మహిళలు ఎదిగితేనే ఆ కుటుంబం బాగుంటుంది, ఆ సమాజం బాగుంటుంది అనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రిగా వెళ్తా ఉన్నారు. కాబట్టి మహిళలకు రాబోయే రోజులు ఇంకా మరిన్ని ప్రోత్సాహకాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ సెలవు.
మాట్లాడుతూ చాలా అంటే మా కాలం తొందరగా 5 years తొందరగా గడిచిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీపీగా ఇక్కడ ఉన్న ఎంపీటీసీలు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు దేవరగద్ర నియోజకవర్గ ప్రజల తరఫున నేను వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. రేపు రాబోయే రోజుల్లో ఇంకా వాళ్ళు మంచి ఉన్నత రాజకీయాల్లో ఉన్నత పదవులు ఆశించాలని, వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కూడా కదా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఖచ్చితంగా మీరు ఏదైతే మీ పదవి కాలంలో చేసిన మంచి పనులను ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. అవన్నీ కూడా గుర్తుండేటట్లు చేయడంలో నేను కూడా ముందుంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజుతో మీ పదవీ కాలం అయిపోతున్నందుకు ఈ సందర్భంగా నేను మదనపురం మండల ప్రజల తరఫున నా తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ ఎంపీపీ గారికి ఎంపీటీసీలకు అంటే బాధ ఉండొచ్చు, కొంచెం వాళ్ళ పదవి అయిపోతుందా ఉందని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా రాబోయే రోజులు ఇంకా మంచి పదవులు మీకు వస్తాయనే ఆలోచన మీరు ఉండండి. ఖచ్చితంగా రాజకీయంగా ఎవరు ముందుకు వచ్చినా ముఖ్యంగా మహిళలు చాలామంది ఉన్నారు ఇక్కడ, మహిళల కోసం ఇప్పుడు కూడా ప్రభుత్వం ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, ఎందుకంటే నాకు చాలా బిజీ షెడ్యూల్ ఉంది. కొత్త ఈవినింగ్ వరకు ఇంకా 2 మండలాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి అందుకే తొందరగా కార్యక్రమాన్ని అంటే నేను పాల్గొని పోయిన తర్వాత మీరందరూ కూడా కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సన్మాన కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.